నోట్ల కట్టలన్నీ బయటపడుతూ ఉన్నాయి. మీరు ప్రచారం చేసేటువంటి సందర్భంలో ఎవరైనా పబ్లిక్ దీని మీద ఏదైనా మాట్లాడుతారు? అసలు అందరికీ ఓపెన్ సీక్రెట్ ఇది. కారణం అంటే అన్ని పత్రికల్లో, అన్ని టీవీల్లో, సోషల్ మీడియాలో, ప్లస్ వాళ్ళే మాట్లాడుకోవడంలో తెలిసిపోయింది కూడా. కారణం కేజ్రీవాల్ ఆ రోజు సీఎంగా ఉన్న కేజ్రీవాల్ చేసిన దాంతో పోలిస్తే ఈయన భారీ ఎత్తున చేసినాడు. నేను మొన్న మీటింగ్లో చెప్పింటి జగన్ రెడ్డి డాన్ అంటే అండర్గ్రౌండ్లో ఉండి ఏదో నేను నొక్కినా అంటే బ్రహ్మాండంగా తిన్నాడని అందరికీ తెలిసిపోయింది. పులివెందులలోకైతే మరింత ఎక్కువ తెలిసింది. ఈ యొక్క ఎలక్షన్ అతనికి చాలా ఇబ్బందికరంగా మారబోతున్నది. ఇందాక చాలామంది వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అయ్యారు. మొన్న చంద్రబాబు గారి దగ్గర జాయిన్ ఇంకా ఏమన్నా చేరికలు ఏమన్నా? మొన్న పుష్పనాథ్ రెడ్డి 1వ తేదీ నాడు, నిన్న విశ్వనాథ్ రెడ్డి మండల్ వైస్ ప్రెసిడెంట్, ఇంకా కొందరు ఈ పరిస్థితులు చూసి ఖచ్చితంగా చేరతారు. కారణం అంటే వాళ్ళకు కూడా పరిస్థితులు అర్థం కావడమే కాకుండా అవసరం కూడా ఉంది ఈ రాజకీయం కూడా. ఎందుకంటే మంచికి ఓటేస్తే మాకు మంచి జరుగుతుందని కొందరికి ఉద్యోగ అవకాశాలు రావాలా, రేషన్ కార్డులు కొందరికి మిస్ అయినాయి, పెన్షన్లు మిస్ అయినాయి, కొందరికి తల్లికి వందనం ఏదైనా మిస్ అయితే మేము పనిచేసేవాళ్ళం. గట్టిగా జిల్లా కలెక్టర్ గట్టిగా పనిచేసేవాడు. అదే కాకుండా మీకు అందరికీ చాలామంది తెలిసినది ఇక్కడ చీని కానీ అరటి ఏరియా, అసలు చీని 4-5 వేల రూపాయలు వీళ్ళ యొక్క కబ్జాకు గురైంది. అరటికి 12.5 టన్ను అయితే 10 టన్నులే అంట, 2.5 టన్నులు వీళ్ళకు వైఎస్ఆర్లకు. అంటే ప్రతి దాంట్లో అంగడి. అసలు మళ్ళీ చెప్తున్నారు చికెన్లో కూడా 25 రూపాయలు 30 రూపాయలు రేటు ఎక్కువ. ఏమంటే వీళ్ళు ఇష్టమా రాజకీయం అంటే? ఇండ్లు కట్టినారా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండ్లు ఇచ్చింది, కట్టినారా? ఎన్టీఆర్ అభిషేకం పేరుతోనో లేదా తన పేరే పెట్టుకున్నాడు జగనన్న కాలనీ, అదన్నా కట్టినాడా? టిడ్కో హౌస్ కట్టినాడా? ఏది కట్టాడు? ఆపుతాడు. తను మాత్రం కట్టుకుంటూనే పోతాడు. పాపం కదా, అది తప్పే కాదు, పాపం చేశాడు. ఈ రాష్ట్రానికి ముఖ్యంగా ఈ తాలూకాకు మరింత పాపానికి గురి చేసిన ఈ వ్యక్తి యొక్క క్యాండిడేటు 100% దరిద్రానికి గురవుతాడు, ఖచ్చితంగా ఓడిపోతాడు. మా అభ్యర్థి ఖచ్చితంగా గెలిచింది. 10,000 ఓట్లు ఉన్నటువంటి ఈ మండల జెడ్పీటీసీ స్థానానికి జమ్మలమడుగు నుంచి ప్రభుత్వ విప్పుగా ఉన్నారు మీరు, వాసు టీడీపీ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు, బీటెక్, ఇంతమంది లీడర్లు ఇంత స్థానానికి ప్రచారం. అసలు ఇది జగన్ రెడ్డి ఏదో నేనే 30 ఏళ్ళు వస్తా రప్ప ఇలాంటి పరిస్థితులు ఉంటే మేము వెల్కమ్ అంటున్నాం. వాళ్ళందరూ దిగాల, మేమన్నా కొందరమే. వాళ్ళ వైఎస్ఆర్ పార్టీలో ఉండే మొత్తం దిగమనండి, మాకు అభ్యంతరమే. ఎలక్షన్లు పద్ధతిగా నడపడానికి ఈ యొక్క ప్రభుత్వం చేసిన ప్రోత్సాహం ఏంది, అతను చేసిన దరిద్రం ఏంది చెప్పడానికి రావడం ఏంది. మా ఎలక్షన్ జరిగేటప్పుడు కూడా వీళ్ళందరూ వచ్చారు కదా. మొన్న 2021లో జరిగిన ఎలక్షన్లలో చుట్టుకున్నారు కదా. మేమేమనలే, అదే పోలీసులు అడ్డపెట్టినారు, నామినేషన్ లేకుండా చేసినారు. అసలు సర్పంచులు పోటీలా, వార్డు మెంబర్లు పోటీలా, ఎంపీటీసీలా, జెడ్పీటీసీలా, ప్లస్ కౌన్సిలర్లా, ఇంత అన్డెమోక్రటిక్గా జరిగిన ఈ యొక్క వ్యవస్థను అందరికీ తెలియజేయాలంటే మేము కూడా చొరవ తీసుకొని రావడం జరిగింది. రైట్.